మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దేవుని మహాకృపను బట్టి సమయలు 2వ గ్రంథాన్ని పూర్తి చేసుకొని ఈ దినం రాజులు మొదటి గ్రంథంలో మనం అడుగుపెట్టాం. మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఇక్కడ దావీదు రాజు బహువృద్ధుడై మనకు కనబడుతున్నాడు. అయితే రాజు తర్వాత తన కుమారులలో ఎవరు రాజు అవుతారన్న ఆలోచన ఇక్కడ అందరిలో కూడా మనకు కనబడుతుంది. అందులో ప్రాముఖ్యంగా మనకు అదోనియా కనపడుతున్నాడు. ఈ దినం పాఠంలో మనం ఎక్కువగా అదోనియా గురించే ధ్యానం చేయాలి. 5వ వచనాన్ని మీరు గమనిస్తే, హగీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను ఏర్పరచుకొనెను. ఒక వ్యక్తి రాజు అయ్యేదానికి ఏమేం కావాలి? ఇతడు అబ్షలోము తర్వాత పుట్టినవాడు. ఇతని తల్లి హగీతు. ఇతడు దావీదుకు 4వ సంతానం. ఇతడు అబ్షలోములాగా సౌందర్యం గలవాడని బైబిల్లో రాశారు. కనుక ఎత్తుగా బలంగా సౌందర్యంగా ఉన్నాడు కనుక తానే రాజు అనుకుంటున్నాడు. పైగా తన కొరకు రథములను గుర్రములను ఆ రథముల ఎదుట పరిగెత్తేదానికి ఒక 70 మందిని ఏర్పరచుకున్నాడు. ఒక రాజు కావడానికి ఇది సరిపోతుందని అదోనియా ఆలోచన. ఈ తరం పిల్లలకి మరింత బాగా అర్థం కావడానికి అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు నేను కావాలని పలుకుతున్నాను. ఎందుకంటే ఇంకా లోతుగా వాక్యం మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. అదోనియా చేస్తున్న పని ఏంటంటే, మొదటిది హీ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్. తను తాను హెచ్చించుకుంటున్నాడు, తను తానే ఘనపరుచుకుంటున్నాడు. ఎవరు ఇవ్వని ఒక పదవిని తను తానే ప్రయాసపడి సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని వాక్యమునకు లేదా ప్రభు యొక్క బోధలకు ఇది పూర్తిగా విరోధంగా కనపడుతుంది. ఈ దినాల్లో మనం చేస్తున్న అది పని కానివ్వండి, సేవ కానివ్వండి, లేదా ఎక్కడైనా సరే ప్రతి చోట మన జీవితంలో ఈ అంశాన్ని మనము మన జీవితానికి ఆపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న ఆ ప్రధానమైనటువంటి సందేశమే మత్తయి సువార్త 23:12లో తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని. ఈ మాటని యాకోబు భక్తుడు రాస్తూ తన పత్రికలో 4వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమన్నాడు? మనుషులు ఎదుట మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. అయితే కొంతమందికి ఆలోచన ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం? మనం మనుషులం కనుక ఇదే సరైన సమయం అని మనకు అనిపిస్తుంది. ఇది ఇప్పుడే కలిగితే బాగుంటుందని మనం ఆలోచిస్తుంటాం. పేతురు ఇదే అంశాన్ని మాట్లాడుతూ 4వ అధ్యాయం 10వ వచనంలో తగిన సమయమందు అని ఒక మాట రాస్తాడు. డ్యూ టైం. ఇది గాడ్స్ టైం, మన సమయం కాదు, ఇది దేవుని సమయం. తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఎటువంటి పనికి మాలిన పని చేసినా సహాయం చేసేవారు, సపోర్ట్గా నిలిచేవారు కొంతమంది ఉంటారు కదా. అయితే ఈ అంశంలో యోవాబు ఎందుకు తప్పిపోయాడో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే యోవాబు చాలా జ్ఞానం కలిగిన వాడు. దావీదు దగ్గర అనేక సంవత్సరాలుగా ఒక మంచి సైన్యాధికారిగా ఉన్నాడు. దావీదుకు మంచి మంచి సలహాలు ఇచ్చి అనేక సందర్భాల్లో దావీదును కాపాడుతూ వచ్చాడు. ఇటువంటి యోవాబు అంటే ఇక్కడ పొరపాటు చేస్తున్నాడు. యాజకుడైనటువంటి అబ్యాతారు, తర్వాత సెరూయ కుమారుడైన యోవాబు, ఈ ఇద్దరు ఏం చేస్తున్నారంటే అదోనియా పక్షాన వహించి అతని పంచన చేరారు. కీర్తన 75లో ఒక మాట ఉంటుంది. ఇది ఆసాపు రాసినటువంటి కీర్తన. 6వ వచనం 7-8 వచనాల్లో, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను లేదా అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. బాగా గమనించండి. పైగా ఆసాపు అంటాడు, ఒకరిని హెచ్చించువాడు ఆయనే, ఒకరిని తగ్గించువాడు కూడా ఆయనే. నాకు అనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆ శాస్త్రులు పరిశీలన గురించి ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆ మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది అంటాడే, అదోనియా ఈ కోవకు చెందినవాడే. మొదటి అధ్యాయంలో తను హెచ్చించుకొని రాజుగా అనౌన్స్ చేసుకున్నాడు కదా. 2వ అధ్యాయంలోనే అదోనియా మరణిస్తాడు. అంటే దేవుని ద్వారా నాటబడలేదు కనుక త్వరగానే పెళ్ళగించబడ్డాడు. అయితే రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం మీరు గమనిస్తే, యాజకుడైన సాదోకు కానీ యెహోయాదా కుమారుడైన బెనయ్యా కానీ
ఆ తర్వాత అనేక సందర్భాల్లో దావీదును హెచ్చరిక చేస్తూ దేవుని యొద్ద నుండి సందేశం అందిస్తున్నటువంటి ప్రవక్త అయిన నాతాను కానీ అదోనియా పక్షాన చేరలేదు. ఇట్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్, ఇది దేవుని యొద్ద నుంచి రాలేదు అన్న గ్రహింపు మెలకువ వీరికుంది. అదోనియా ప్రవర్తిస్తున్నటువంటి తీరును మన జీవితానికి మనము ఆపాదించుకోవటానికి ఆ అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 12, 13, 14 వచనాలు, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినెడల వాని పని కనబడను, ఆ దినము దాన్ని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడను, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనను, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మటుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. చివరికి తనను తాను మాత్రమే రక్షించుకోగలుగుతాడు, కానీ తన పని అంతా కూడా కాలిపోతుందట. అంటే పునాది లేనటువంటి జీవితం, లేదా కాలిపోయేట్టుగా వేయబడిన ఈ పునాది కట్టడం. ఎందుకంటే కట్టడమే ప్రాముఖ్యం అనుకున్నాడు, పరిగెత్తడమే ప్రాముఖ్యం అనుకున్నాడు. ఎందుకంటే అది ప్రభువు పని కదా, అది పరిచర్య కదా, కనుక నియమ నిబంధనలతో ఇక పని లేదు. అందుకే పౌలు పదే సంఘాలకి హెచ్చరించిన మాట ఏంటంటే, నియమం ప్రకారమే పోరాడాలి, గురి యొద్దకి పరిగెత్తాలి, బహుమానం అందరూ పొందలేరు, కనుక మీరు బహుమానం పొందేట్టుగా ప్రయాసపడాలి. ఈ మాటలు ఎక్కువగా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ ఒకడు కడుతున్నాడు కానీ కర్ర, గడ్డి, కొయ్యకాలు అంటే కాలిపోయి బూడిదయ్యే వాటితో కడుతున్నాడు. ఎవరో పరిగెత్తుతున్నారు, ఎవరో ముందుకు వడిగా వెళ్ళిపోతున్నారు, మనం వెనకబడిపోతున్నాం అని శోధించబడి తొందరపడి పరిచర్యలో దేవుని అనుమతించని విధానాల్లో పరిగెత్తొద్దు. పరిగెత్తడం ప్రాముఖ్యం కాదు, పని నిలబడడం ప్రాముఖ్యం. రోమిలతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 9వ అధ్యాయంలో 15-16 వచనాల్లో, ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. నాట్ హూ విల్స్, హూ రన్స్. మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఇలాంటి గుంపులో ఉన్నామేమో ఈరోజు పరిశీలన చేయాలి. తాను అతిశయించి గర్వించి తన కొరకు తను సమకూర్చుకొని పరిగెత్తినటువంటి అదోనియాతో పాటు పరిగెత్తిన మనుషుల పరిస్థితి 49వ వచనం, 50వ వచనం మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 49వ వచనం. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ ఇండ్లకు వెళ్ళిపోయేది. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. సొలొమోనుకు భయపడి నన్ను కత్తి చేత హతం చేయనని ప్రమాణం చేస్తేనే ఈ బలిపీఠం దగ్గర నుంచి పక్కకు వస్తానని అక్కడే కూర్చున్నాడు. బూర శబ్దం విని పరిగెత్తి రాజు చిరంజీవి అగురుగా కానీ కేకలేసిన ప్రజలందరూ పారిపోయి తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. తనెందుకు ఆ కడకు ఒంటరిగా మిగిలిపోయాడంటే, మనం 5వ వచనం చదివాం కదా, హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, తన కొరకు తాను సమస్తము సమకూర్చుకున్నాడు. మనుషులు చూస్తుండగా అతిశయించి గర్వించి తొందరపడి పరిగెత్తొద్దు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యము. నరుల కష్టం ద్వారా అది పెరగదు. సామెతలు 28వ అధ్యాయము 20వ వచనం చెప్పినట్టుగా, ఆతురపడువాడు శిక్షను నొందకపోడు, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కనుక దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని మొదటగా ఆయన ఇచ్చినటువంటి కొంతలో నమ్మకంగా ఉండేదానికి మనము సిద్ధపడాలి. ఎప్పుడు హెచ్చిస్తాడో, ఎలా హెచ్చిస్తాడో, ఎంతవరకు హెచ్చించాలో అది ఆయనకు సంబంధించిన విషయం. ఈ విషయంలో వాక్యానుసారంగా దేవుడు మీకు నెమ్మది, సమ్మతి కలగజేయడం కాక. గాడ్ బ్లెస్ యూ.